ప్యారిస్ లో టెలిగ్రామ్ ఫౌండర్ సీఈఓ పావెల్ దురోవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుంచి లో బొర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న పావెల్ ను కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి కేసులపై పావెల్ ను అరెస్టు చేశారు. గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ దురోవ్ పారిస్ కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో 20 ఏళ్ల శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీ లాండరింగ్, వ్యభిచారం, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటివి, చిన్నపిల్లలపై లైంగిక దాడులు వంటివి టెలిగ్రామ్ యాప్ కేంద్రంగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించేందుకు యాప్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పావెల్ దురోవ్ ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్ యాప్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా స్టింగ్ ఆపరేషన్ చేసింది. టెలిగ్రామ్ యాప్ లో భారీ స్థాయిలో గర్ల్స్ వ్యభిచారం పేరుతో మోసాలకు చేస్తున్నట్లు బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా యాప్ ను కేంద్రంగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రచారం చేసిన గంటల్లోనే పాల్ దురోవ్ అరెస్టు అవడం శుభపరిణామమని చెప్పాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.